అఖిల్ చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పారేస్తుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే దీనిపై పెట్టుబడి పెట్టిన వారిని కుదిపేసి వదిలేసింది. ఈ చిత్రం దారుణమైన ఫ్లాప్ అవడంతో బయ్యర్లు అడ్వాన్సులు తప్ప బ్యాలెన్స్లు ఇచ్చేదే లేదంటున్నారట. దసరాకి వచ్చినట్లయితే ఒక రేటు, తర్వాత అయితే ఇంకో రేటు అంటూ ముందే ఒప్పందం చేసుకోవడం వల్ల అఖిల్ నిర్మాతలకి ఆ బెనిఫిట్ కూడా లేకుండా పోయింది. ఈ చిత్రంపై భారీగా ఖర్చు పెట్టిన నితిన్, అతని తండ్రి సుధాకర్ రెడ్డి దారుణమైన నష్టాలను చవిచూశారు. చిన్న సినిమాలు తీసి తన బ్యానర్ని పెద్ద సంస్థగా నిలబెట్టే ప్రయత్నంలో చేసిన అఖిల్ రివర్స్ అవ్వడంతో సుధాకర్ రెడ్డి పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయారు. ఇమీడియట్గా నితిన్తో సినిమా చేద్దామన్నా కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ బ్యానర్లో కొత్తగా ఏ చిత్రం తీసినా కానీ నష్టపరిహారం అంటూ బయ్యర్లు మళ్లీ రోడ్డెక్కుతారు. అఖిల్ విషయంలో అనుకున్నది ఒకటైతే అయ్యింది ఇంకోటి కావడంతో ఇష్క్, గుండెజారి గల్లంతైంది చిత్రాలతో గాడిన పడ్డ నితిన్ ఫ్యామిలీ ఇప్పుడు కోలుకోలేని నష్టాల్లో పడింది. దీని నుంచి బయటపడడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు సినీ వర్గాలు.